మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మొట్టమొదటి పాట మీరే చెప్పారు, నాకు పల్లవి తెలియదు, ట్యూన్ ఇస్తే రాయడం రాదు, చరణం అంటే ఏంటో తెలియదు, ఎక్కడ ఆపాలో తెలియదు, ఎంత లెంత్లో రాయాలి. నా ప్రశ్న ఏంటంటే, ప్రశ్న వేసే ముందు ఒక చిన్న చరణం పాడతాను. ఆ పాట మీకు తెలియదని కాదు, కానీ మా ప్రేక్షకులకి అది ఎన్నిసార్లు విన్నా మీరు అన్న పాటే. ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాషముగా విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. సరే, ఈ పాట ఎంతమందిని కదిలించింది, ఎంతమందిని డిక్షనరీలు వెతుక్కునేలా చేసింది, తెలుగు సినిమా పాట స్థాయిని ఎంతవరకు పెంచింది, ఇవన్నీ అందరూ చెప్పేవే. కానీ నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, మనం ఏదైనా ఒక ఉద్యోగంలో చేరినప్పుడు ఈ ఉద్యోగంలో నేను చేరాలి, బాగా పనిచేయాలి, కానీ నేను చేసిన పని అవతల వాళ్ళకి నచ్చుతుందా, నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా అనే భయం, ఇన్సెక్యూరిటీ ప్రతి బిగినర్కి ఉంటుంది. మీరు వచ్చిన టైంలో మంచి మంచి శంకరాభరణం లాంటి పాటలతో పాటు పుట్టింటోళ్ళు తరిమేశారు లాంటి ఐటమ్ సాంగ్స్ కూడా ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో, జనాలకి నచ్చుతున్న రోజుల్లో, ఆదరణ పొందుతున్న రోజుల్లో మీరు ఈ పాట రాసి మీకు అసలు ఎటువంటి ధైర్యం ఉండాలి? అంటే ఈ పాట జనాలకి అర్థమవుతుందా, నచ్చుతుందా, హిట్ అవుతుందా, ఇది 10 పాటలు తెస్తుందా, నేను నిలవకు దొక్కుకుంటానా అనే ఏమాత్రం అభద్రతాభావం మీకు ఎప్పుడు కలగలేదా? మొట్టమొదటి పాటని ఇలా సంధిస్తే. చాలా మంచి ప్రశ్న పార్థు, చాలా మంచి ప్రశ్న. ఆ భయాలు, సందిగ్ధతలు కలగకపోవటం అనేదే నాకు అక్కడ ప్లస్ అయింది అనుకుంటా. దానికి కారణం ఏంటంటే, నాకు ఆశలు లేవు. ఇందాక చెప్పాను, నా అభిరుచే కాదు, నా అభిరుచి నా పరిమితి కూడా అని. అంటే బికాస్ ఐ లైక్ ఇట్, ఐ డూ లైక్ దిస్ అన్నది కాదు నా కండిషన్. బికాస్ ఐ కెన్ డూ దిస్ ఓన్లీ, దట్స్ వై ఐమ్ డూయింగ్ ఇట్. ఇదే చేయగలను కాబట్టి చేస్తున్నాను అన్నదే నా తాలూకు లెక్క. దానికి అనుకూలంగా ఆయన పాటించారు, అదొకటోది. రెండోది, జనం అనే మాట నేను ఎప్పుడూ వినడానికి ఎప్పుడూ ఇష్టపడను. సినిమా వాళ్ళు వాడే ప్రత్యేకమైన మాట క్లాసు, మాసు, జనం. ఈ జనం అంటే ఎవరు? ఇప్పుడు ఈ జనం అని చెబుతున్నటువంటి వీళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిన తోకచొక్కల? మొత్తానికి అందరూ మనుషులే. ఇందాక అది నాకు చాలా బలమైన పునాది నా భావానికి. 3, అర్థం కావటం. భావాలు, ఈ భావోద్విగ్నతలు, ఎమోషన్స్ అంటాం మనం, అవి అర్థం కావటం ఏంటి? అనుభవైక వైద్యమైన విషయాలు. శోకం అర్థమైందా అండి? ఇంకా ఏడుస్తే ఎవడో వచ్చి ఎవడైనా శోకం అర్థమైందా అండి? నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇంకేం అర్థం కావాలి? నువ్వు ఏడుస్తున్న విధానాన్ని బట్టి అది అంత సీరియస్ బాధో, అంత సీరియస్ శోకమో నేను అంచనా వేసుకోగలుగుతున్నాను. నాకు డైరెక్ట్గా అనుభవం లేకపోయినా పరోక్ష అనుభవం ఉంది కదా. సో అర్థం కావటం వేరు, అనుభూతి చెందటం వేరు. అయితే ఇందాక మొట్టమొదటి చెప్పినప్పుడు నాదం ద్వారా ముందర హృదయానికి, పసిపాపకి ఏమర్థమైందని మనం ఎంత చిన్న భాషలో మాట్లాడినా, కొండెక్కి రావే గోగు పూలు తేవే. గోగు పూలు అంటే ఏంటో తెలుసా పాప? కరెక్ట్. అసలు చందమామ రావే, జాబిల్లి రావే, చందమామ ఆడదా మగాడా, రావే అనాలా రారా అనాలా, ఇలాంటి మీమాంస ఏం లేదు కదా. అమ్మ చెప్తే తప్ప అమ్మ అన్నం పెడుతూ అదో పాడితే ఇలా తను కూడా ఇలా అంటూ. సో అర్థం కావడం కంటే అనుభూతి చెందుతుంది. ఆ తల్లి కంఠంలో కఠోరమైన కంఠం వేసుకుని తదో రావే అని పెద్ద పెద్ద కేకలేస్తే భయపడి ఏడుస్తుంది. ఆ చిన్న మార్ధవంతో పాడితే ఆ మార్ధవానికి, ఆ నాదానికి నిద్రపోతుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. సో అర్థమైందంటే అనుభూతి చెందింది పాప. సో ఈ పాట గురించి మాట్లాడే ముందర ఈ
పాట ఏం మాట్లాడుతోందో ఆ మాటని అనుభవించి దీనికి బాణి కట్టినటువంటి మా అమ్మ కేవి మహాదేవన్ గారు, పౌళేంద్ర గారు, దానికి దోహదం చేసినటువంటి మహానుభావులు చౌరాసియా గారు, హరిప్రసాద్ చౌరాసియా గారు. ముందర వీళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. ఎందుకనంటే నా పాట ఏం మాట్లాడుతోంది అనే ప్రశ్న ఉదయించటానికి కారణం మొట్టమొదటి వాళ్ళు చేర్చారు హృదయానికి. అది డిక్షనరీలు వెతకడానికి కన్నా ముందర డిక్షనరీలు ఎందుకు వెతకారంటే ముందర వాళ్ళకి ఏదో నచ్చింది, అక్కడ హృదయానికి వెళ్ళింది, హృదయం నుంచి తర్వాత ఇక్కడ ప్రవేశించింది. ఇప్పుడు విన్న మాటలు కావేవి, ముఖ్యంగా సినిమా పాటలు ఎప్పుడు వినవి కాదు. ఏ క్షేత్రీయ పదాలో, జయదేవుడి గీతాలో, త్యాగరాజ పదాలో అయితే అందులోనూ సంగీతం వాటి తాలూకు విద్య చూస్తాం తప్ప అందులోనూ ఇవేమిటని పెద్దగా చూడం మనం. అందుకు అవసరం లేదు కూడా. అలా పాదన పద్యాలు వాటి మందార మకరత్న మాధుర్యం అని తెలిసి పాడుతుంటే బాగుంటుంది. అందరికీ అన్ని అర్థాలు తెలియక్కర్లేదు, వాడు పాడుతుంటారు. సో ఆ హృదయానికి చేరింది. ఆ చేరటంలో ఆ సంగీతపు విలువతో పాటు, అందుకనే సంగీతము, సాహిత్యము సరస్వతీదేవి వక్షద్వయం అంటారు. అమ్మ తాలూకు 2 స్థానాల్లో ఏ స్థానం నుంచి వచ్చే పాలు ముఖ్యం? ఇదో పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న నేను ఎదుర్కొన్నాను. ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం నేనే చెప్పుకున్నాను. సంగీత సాహిత్య సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్య ఆలోచనామృతం అని శ్లోకం సరిగా చెప్పలేకపోతున్నాను నేను. సరస్వతీదేవి స్తనద్వయం 2, 1 ఆలోచనామృతాన్ని, 2 ఆపాత మధురాన్ని అలా మాధుర్యంతో ఉంటుంది అని. ఇందులో ఏది ముఖ్యం అనే ప్రశ్న వస్తే సమాధానం అలా చెప్పాలి. దాన్ని నేను సమాధానం చెప్పా. ముందర ఆపాత మధురమైనటువంటి పాలు పట్టేస్తే హాయిగా బిడ్డ నిద్రపోతా. ఇంకా తర్వాత నువ్వు ఏం చెప్పావు అన్నది వినే స్థితిలోనూ ఉండడు. దాంట్లో అర్థం ఏమిటో అప్పుడు నువ్వు మంచి పాఠాలు, నీతి కథలు అవన్నీ చెప్పినా సరే ఏమీ ఎక్కువ అర్థం అవ్వదు. కానీ ఆలోచనామృతాన్ని ముందర చెప్పి, అంటే పాడకుండా ముందర చెప్పి, అబ్బో ఇందులో ఇది ఉందా, ఇలా ఉందా, ఓహో అలా ఉందా అని అనిపించి అది అందంగా వినిపించేలా ఇటేపు మార్చిస్తే పాటకు గొప్ప ఒక సార్థక్యం ఏర్పడుతుంది. 2 ఇంపార్టెంటే. కానీ ఏది ముందర పట్టాలి అన్నప్పుడు ముందర ఒక హితోక్తి చెప్పి ఆ హితోక్తిని చక్కటి గీతంలాగా దీనిలాగా చెబితే. అందుకనే ఈనాటికి మానవ జాతిలో అత్యంత ప్రాచీనటువంటి ఆది కావ్యం అని చెప్పదగ్గ రామాయణం కూడా బేసిక్గా పాట. గీయతి ఇది గేయం, గేయ రూపంలో రాయబడింది. అది అందరూ చాలామంది పట్టించుకోని ప్రశ్న. అది పుట్టని ప్రశ్న కాదు, చాలామంది తెలుసు కూడా, పట్టించుకోని ప్రశ్న. అనుష్టుపు ఛందస్సులో రాసిన అది పాట పాడటానికి జనబాహుళ్యంలో పాటగా ప్రచారం వేదసారాన్ని, వేదం తాలూకు ఆత్మని ప్రజలందరి తాలూకు అంతరంగాలకి చేరువ అయ్యేటట్టుగా, వాళ్ళ హృదయాల్ని, ఆత్మల్ని స్పందింపచేసేటట్టుగా పాడి వినిపించటానికి వీలుగా వ్రాయబడ్డ గేయ కావ్యం రామాయణం. సో మొట్టమొదటి కళలన్నింటిలోకి, సాహిత్యంలో ప్రక్రియలన్నింటిలోకి పుట్టింది మొట్టమొదటి గేయమే. సో ఆ గేయం ఎలా ఉండాలంటే ముందర సాహిత్య ప్రధానంగా ఉండాలి. అందులో విషయం ఏంటో తెలియాలి. ఆ తెలిసింది మాధుర్యంగా ఉండాలి. సినిమా పాట ఏం చేస్తుంటే సాధారణంగా ఇటు నుంచి అటు చేస్తుంది న్యాచురల్లీ. అయితే హృదయం కదిలినప్పుడు బాగానే ఉంది, కానీ బాగానే ఉందంటే ఎంతో బాగుంది. ఇందాక చెప్పాను, విశ్వనాథ్ గారు ఆ మాట అన్నారు. ఏంటి ఎందుకు ఇంత బాగుంది అంటే కేవలం నాదం ఒక్కటే సరిపోదు. ఇక్కడ సింబాలిజం. మనం సామాన్యంగా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా వేస్తుంటాం. ఎందరో మహానుభావులు ఎవరో వైలన్ ద్వారానో, వీణ ద్వారానో, ఫ్లూట్ ద్వారానో వినిపిస్తున్నప్పుడు మనం కిందకు వచ్చి మాట్లాడుకుంటాం, ఎందరో మహానుభావులు కదా అని. శ్రీరాగంలో చాలా కీర్తనలు ఉన్నాయి. ఎందరో మహానుభావులను ఎందుకు అనుకోవాలి అంటే అందులో ఏముందని సాహిత్యానికే మనం మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చేమని ఆ చిరునామాలాగా ఆ పంచకీర్తనలు. సో శ్రీరాగంలో ఎన్ని పాటలు లేవు. ఆ శ్రీరాగం అని గుర్తుపడుతూనే అందులో సాహిత్యం గురించి ప్రస్తావించుకుంటున్నాం మనం. ఎంత బాగా, పైగా అక్కడ మాటలేదు, ఏదో సోలో ఇన్స్ట్రుమెంట్ ఉంది, అయినా సరే చెప్పగలుగుతాను. సో అలా చెప్పిస్తాను అని అన్నారంటే పాటలోని మాటకి అంత ప్రాధాన్యం ఉంది.